మీ పిల్లలు ఫోన్కి అడిక్ట్ అయ్యారా, లేక మీ ఫోన్ని కాపీ చేస్తున్నారా? ఇంట్లో పిల్లలు మీరు ఫోన్ తీసుకున్న వెంటనే వాళ్ళకు కూడా ఫోన్ కావాలని అడుగుతున్నారా? మీరు వాట్సాప్ చూస్తుంటే మీ దగ్గరకు వచ్చి మమ్మీ నాకు కూడా ఫోన్ ఇవ్వంటున్నారా? అప్పుడు చాలా మంది పేరెంట్స్ ఏమంటారంటే ఈ జనరేషన్ పిల్లలు ఫోన్ అడిక్ట్స్. కానీ కొన్నిసార్లు ప్రాబ్లం పిల్లల ఫోన్ యూసేజ్ కాదు, మన ఫోన్ యూసేజ్. పిల్లలు మనం చెప్పింది తక్కువ నేర్చుకుంటారు, మనం చేసేది చూసి ఎక్కువ నేర్చుకుంటారు. మీరు తినేటప్పుడు ఫోన్ చూస్తే వాళ్ళు కూడా అది నార్మల్ అనుకుంటారు. మీరు మాట్లాడేటప్పుడు ఫోన్ స్క్రోల్ చేస్తుంటే వాళ్ళు కూడా రిలేషన్షిప్ కంటే స్క్రీన్ ఇంపార్టెంట్ అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి మనమే ఫస్ట్ రోల్ మోడల్. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, పేరెంట్స్ ఏం చేయాలి ఇలాంటి సిచ్యువేషన్లో? పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఫోన్ చూడొద్దు అని చెప్పడం. ఇన్స్టెడ్ ముందు మీ ఇంట్లో ఫోన్ ఫ్రీ మూమెంట్స్ క్రియేట్ చేయండి. డిన్నర్ టేబుల్ మీద ఫోన్ వద్దు, పిల్లలతో మాట్లాడేటప్పుడు ఫోన్ పక్కన పెట్టండి. రోజుకి 20 నిమిషాలు ఫ్యామిలీ టైంలో ఎవరి చేతిలో ఫోన్ ఉండకూడదు. పిల్లలు మన రూల్స్ని కాదు, మన రొటీన్స్ని ఫాలో అవుతారు. గుర్తుపెట్టుకోండి, మన గోల్ పిల్లల స్క్రీన్ టైం తగ్గించడం మాత్రమే కాదు, వాళ్ళకి రియల్ కనెక్షన్ స్క్రీన్ కంటే బ్యూటిఫుల్ అని చూపించడం. ఎందుకంటే స్ట్రాంగెస్ట్ స్క్రీన్ కంట్రోల్ ఈస్ పేరెంట్ సెల్ఫ్ కంట్రోల్. నేను డాక్టర్ శ్వేతారెడ్డి, పేరెంటింగ్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్. సో కమెంట్ బాక్స్లో మీ ఇంట్లో ఫోన్ ఫ్రీ టైం ఉందా లేదా అని చెప్పేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే వేరే మదర్స్కి షేర్ చేయండి. మీరు కూడా నా పేరెంటింగ్ కోర్సెస్లో, నా పేరెంటింగ్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి. ఐఎమ్ డాక్టర్ శ్వేతారెడ్డి, ఫౌండర్ ఆఫ్ స్మార్ట్ పేరెంటింగ్ హబ్.